వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. 5 ఏళ్లుగా అధికారంలో ఉండి ఈ అధినేత ఆదివాసీలకు తీరని అన్యాయం చేసిన వైసీపీ మోజు మీకు ఎందుకు? వ్యక్తిగత స్వార్థాలు పక్కన పెట్టి వైసీపీ నాయకులు ఆదివాసీ ప్రాంత అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. బెంతు ఒరియా అంశంపై, జాతీయ గిరిజన యూనివర్సిటీ మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ నిర్మాణం అంశంపై, జీవో నంబర్ 3 అంశంపై వైసీపీ వైఖరి ప్రకటించాలి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత పాచిపెట్ట చిన్నస్వామి డిమాండ్. వైసీపీ 5 సంవత్సరాల పాలనలో ఆదివాసీలకు తీరని అన్యాయం చేసిందని, స్వార్థ రాజకీయాలపై మరలా గిరిజన ప్రాంత ప్రజలకు వైసీపీ నాయకులు మాయమాటలు చెప్పి మోసం చేయవద్దని, ఆదివాసీలపై వైసీపీ వైఖరి ఏమిటో బహిరంగంగా ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నేత పీసీసీ డెలిగేట్ నెంబర్ పాచిపెట్ట చిన్నస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా మిత్రులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక నమస్కారాలు. నా పేరు పాచిపెట్ట చిన్నస్వామి, కాంగ్రెస్ పార్టీ పీసీసీ డెలిగేట్ మెంబర్. ఏజెన్సీ ప్రాంతంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రజానికానికి తెలియజేస్తున్న కాంగ్రెస్ పార్టీ నుండి రేపు జరిగే జగనన్న బహిరంగ సభకు గిరిజన ప్రాంతం నుండి గిరిజన వైసీపీ నాయకులు ఆదివాసులకు తరలిరండి అంటున్నారు. ఎందుకు అనేది మేము ప్రశ్నిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నుండి ఎంతకాలం మోసం చేస్తారనేసి వైసీపీ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చింతపల్లి సభ ఒకటి జరిగింది గిరిజన ప్రాంతంలో. చింతపల్లిలో వచ్చి గిరిజనులకు ఏం వరాలు ఇచ్చారు మీ నాయకులు అని వైసీపీ నాయకులకు అడుగుతున్నాం. మేము చింతపల్లిలో వచ్చేసి ఆదివాసీ హక్కులు చట్టాల కోసం ఏమైనా మాట్లాడారా, మీరేమైనా పెదవిప్పి అడిగారా అనేసి వైసీపీ నాయకులకు, వైసీపీ ఎంపీ ఎమ్మెల్యేలకు మేము ప్రశ్నిస్తున్నాం. రేపు జరిగే సభకు రండి, తరలి రండి అని గిరిజనులకు మభ్యపెట్టి మోసం చేయడానికి ఇది ఖండిస్తున్నాం. మీరు వైసీపీ నాయకులు ఆ సభలో జగన్మోహన్ రెడ్డికి ఏమి అడుగుతారు? మీరు నోరిప్పి మన హక్కులు చట్టాలు, గిరిజన ప్రాంతంలో జియో నంబర్ 3 తుంగలు తొక్కింది, బెస్ట్ అవైలబుల్ పోయింది, హెల్త్ వాలంటీర్లు రెవెన్యూ చేయకపోవడం వల్ల సుమారు 200 మంది చనిపోతే మీరు ఇప్పటికీ నోరు మెదపలేదు. ఇంకా ఎందుకు మీకు ఆదివాసీ ప్రజానికానికి మోసం చేయడానికి గిరిజన వైసీపీ నాయకులని కాంగ్రెస్ పార్టీ నుండి మీకు అడుగుతున్నాం. ఈ ఎన్నికల్లో మీ యొక్క లబ్ధి కోసం ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు అనుకుంటే మీ లబ్ధి కోసమే ప్రచారాలు చేసుకుంటున్నారు తప్ప ఆదివాసీ యువతకు, గిరిజన నిరుద్యోగులకు, మహిళలకు కానీ ఎటువంటి లాభం లేదనేది కాంగ్రెస్ పార్టీ నుండి తెలియజేస్తున్నాం. ఐటీడీఏ పరిధిలో మెగా డిఎస్సీ కానీ తీయాల్సి, ఐటీడీఏ పరిధిలో ఎటువంటి బ్యాక్లర్ పోస్టులు ఉన్నటువంటి సందర్భంలో తీయలేని పరిస్థితి, నిరుద్యోగం పెరిగిపోయింది, ధరలు పెరిగిపోయింది. వీటికి విపరీతంగా జనాల్లో చాలా నిరుత్సాహంగా ఉన్నప్పుడు కూడా మీరు మభ్యపెట్టడానికి, నిరుద్యోగులకి, ఆదివాసీ మహిళలకు మీరు మభ్యపెట్టడానికి జగనన్న సభలో తీసుకెళ్ళి ఏమి సాధిస్తారని మేము వైసీపీ నాయకులకు ప్రశ్నిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా ఆదివాసీ ప్రజానికం వైసీపీ వైరస్ నుండి బయటికి రండి, వైసీపీ వల్లలోళ్ళి మోసపోకండి, కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. మరలా సామాన్యులకు, నిరుద్యోగులకు,